ఆపత్కాలమందు వారు నా మీదకి వచ్చారు, కానీ యెహోవా నన్ను ఆదుకున్నాడండి. మాట్లాడుకోవడానికి ఏముంది? ఆపత్కాలంలో వారు యెహోవాకు మొరపెట్టారు, దేవుడు వారిని ఆదుకున్నాడు. 2 లైఫ్లో 1 సెకండ్ కూడా పట్టలేదు ఆ మాట చెప్పడానికి, కానీ దాని వెనక దేవుని హస్తం ఉంది. ఈ లోకంలో ఎవరు చేయలేని గొప్ప కార్యం ఆయన చేశాడు. నీ చుట్టూ నీ శత్రువులు ఉన్నా, నిలబడలేని పరిస్థితుల్లో నువ్వు తెచ్చుకోలే పర్యాయం. మాట్లాడేవాళ్ళు, చూసేవాళ్ళు విడిచేటి మహా అయితే 70 సంవత్సరాలు బ్రతికెళ్ళిపోతారు, 60 సంవత్సరాలు బ్రతికెళ్ళిపోతారు, 50 సంవత్సరాలు బ్రతికెళ్ళిపోతారు. ఈ లోపలే కక్షలు, భేదములు, సకల భోగాలు. నువ్వేంటి, నేనేంటి, నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి, నీ స్థలం ఏంటి, నా స్థలం ఏంటి? జాగ్రత్త. నా శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్నా, నా పక్షంగా యెహోవా ఉన్నాడు గనుక నేను వాటి నుండి తప్పించబడ్డా. ఈరోజు నీ పక్షంగా ఉన్నవాడు దేవుడు, నీ పక్షంగా ఉన్నవాడు దేవుడు. శత్రువు నీ మీద ఉన్నాడా? కంగారు పడక్కర్లేదు, యెహోవా నీ పక్షంగా. ఆయనను నేను నమ్ముకున్నాను గనుక నిశ్చయముగా నీ చుట్టూ ఉన్న శత్రువులు నుండి తప్పించబడతావు.